నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మల్లారెడ్డి యూనివర్సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. నారీ శక్తి వర్ధిల్లాలన్న ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి జిల్లాలో ఘనంగా ఉమెన్స్ డే వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. నిర్మల్లో ఉమెన్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి. మహిళల్లో మార్పు ప్రశంసనీయమైనదన్న కాచం సుష్మా. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత. ప్రచారానికి వచ్చిన పల్లా రాజేశ్వరరెడ్డిని అడ్డుకున్న విద్యార్థులు. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం. సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని విమర్శ. ఇక మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత విద్యార్థులతో మాట్లాడుతూ సమాజంలో స్త్రీ పురుషులందరూ ఒక్కటే అనే సమానత్వంతో రాజ్యాంగం అందరికీ ఓటు హక్కు కల్పించిందని, ఎన్నో పోరాటాల ఫలితంగా నేడు మహిళా శక్తి కనిపిస్తుందని అన్నారు. రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు సీఎం కేసీఆర్ ఆలోచించి చిన్న వయసులో వివాహం చేస్తే కళ్యాణ లక్ష్మి పథకం వర్తించరాదని చెప్పారు. నారీ శక్తి వర్ధిల్లాలని ఆకాంక్షించారు. Special guest Mrs. Vani Devi ma'am. Our gratitude being presented to Madam by our respected sweet, smiling, charming person behind the success of Malla-Reddy Group of Institutions, Srimati Kalpana ma'am, honoring ma'am with a very official felicitation as a mark of respect and honor on this special occasion to our esteemed special guest. So here are the greatly awaited precious moments of the day. Privileged to now extend a very warm and hearty welcome to our esteemed Honorable Chief Guest, Her Highness, the very distinguished, respected Srimati Kalvakunta Kavita, the famous Indian politician. Go back on asking questions. Your life will start once you leave this college. So I'll just give you an example of what is happening outside the world. Let us look at top 5 technology companies today in this world. Google, Amazon, Apple, Facebook, Microsoft. Stress chesi మనం ఎప్పుడు కూడా జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది. Talking about women is not a women's right issue. It is a human rights issue. You are a human first, women later. సో టాకింగ్ అబౌట్ విమెన్ అంటే ఆడవాళ్ళ గురించి మాట్లాడాలి కాదు, మనుషుల గురించి మాట్లాడుతున్నాం, మానవత్వం గురించి మాట్లాడుతున్నాం. నేను మనిషిని నా హక్కు ఏంటి అని అడిగేటటువంటి స్వతంత్రం మనకు ఉండాలని మనం అడుగుతా ఉన్నాం. ఇక మహిళలు లేనిదే మనము లేమని, మహిళా ఆది పరాశక్తి అని రాష్ట్ర సభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్లో జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలను అందరూ గౌరవించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల దినోత్సవం సందర్భంగా సెలవు దినంగా ప్రకటించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల ఎమ్మెల్యే హనుమంతు షిండే, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, జెడ్పీ చైర్పర్సన్ శోభ, మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ హాజరయ్యారు. అవమానపరచను, బాధ పెట్టను అనే సంకల్పంతో
మనం ముందుకెళ్తే బాగుంటుందనే విషయాన్ని సందర్భంగా నేను మీకందరికీ కూడా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఒకరు ప్రకృతి, రెండోది పురుషుడు. పురుషుడు లేకపోతే ప్రకృతి లేదు, ప్రకృతి లేకపోతే పురుషుడు లేదు. అందుకనే అర్ధనాగేశ్వర అవతారం ఆ శివుడు, పార్వతీ పరమేశ్వరుడు, ఆ ఇద్దరు ఏకమే. అలాంటిది ఈ సృష్టిలో ఉన్నది పురుషుడు మహిళలు, పురుషుడు మహిళలు. మరి ఈరోజు ఏమి చేసినా ఈరోజు సమాజం ఉంది అనుకుంటే అది మీ వల్లనే. ఒక అమ్మగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా. ఒకరు ప్రకృతి, రెండోది పురుషుడు. పురుషుడు లేకపోతే ప్రకృతి లేదు, ప్రకృతి లేకపోతే పురుషుడు లేదు. అందుకనే అర్ధనాగేశ్వర అవతారం ఆ శివుడు, పార్వతీ పరమేశ్వరుడు, ఆ ఇద్దరు ఏకమే. అలాంటిది ఈ సృష్టిలో ఉన్నది పురుషుడు మహిళలు, పురుషుడు మహిళలు. మరి ఈరోజు ఏమి చేసినా ఇక మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి కాచం సుష్మా అన్నారు. స్త్రీ కేవలం ఒంటింటికే పరిమితం అయ్యిందని, కానీ నేటి ఆధునిక సమాజంలో మహిళ అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముందుగా వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన నిర్మల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గానికి నియామక పత్రాలను కాచం సుష్మా చేతుల మీదుగా అందజేశారు. మహిళల్లో మార్పు, అభివృద్ధి అన్ని విధాల ప్రశంసనీయమైనది. నేటి సమాజంలో మహిళల సాధికారత ఎంతో ప్రాముఖ్యమైనది కాచం సుష్మా అని చెప్పారు. స్త్రీ లేనిదే జీవితం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు స్త్రీని గౌరవించాలని అన్నారు. ఉపాధ్యాయులందరూ రండి మేడం, మీరందరూ రండి. ఒకసారి ఇచ్చేయండి మేడం. వారిని సన్మానించాల్సిందిగా నూతన యువజన సంఘం అధ్యక్షురాలు ప్రణీత, కార్యదర్శి
ఒకసారి రివ్యూ అనండి. శ్రీనివాస్ గారు సువర్ణ చూడండి డాక్టర్ చూడండి. ఇప్పుడు ప్రకటిస్తున్నారు మొట్టమొదటి అధ్యక్షులు ముక్క మోహన్ గారు, సంతోష్ గారు, అధ్యక్షుడు గారి యొక్క కోరిక మేరకు మీరు అక్కడి నుంచి వచ్చి మమ్మల్ని చాలా సంతోషపెట్టారు. మీ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు సభకు వచ్చిన సుష్మా గారికి, లక్ష్మీనారాయణ గారికి, మరియు మహేందర్ గారు, మహేందర్ గారికి, కస్తూరి వాసు గారికి, మహేష్ సురేంద్ర గారికి, మరియు నివేదిక గారికి, పద్మజ గారికి, అపర్ణ గారికి, అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. కింద కూర్చున్న ఉపాధ్యాయ బృందానికి మరియు వచ్చిన నా సోదరి సోదరీమణులకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వచ్చేసిన మహిళా ప్రధాన కార్యదర్శి, ఆర్యవైశ్య మహాసభ మహిళా కార్యదర్శి కాచం సుష్మా గారికి, అలాగే వేదికపై ఉన్న మా తోటి మిత్రులు, ఆర్యవైశ్య మహిళా సంఘ అధ్యక్షురాలు మరియు జిల్లా యువత సంఘ అధ్యక్షురాలు, ఆర్యవైశ్య మహిళా గౌరవ అధ్యక్షురాలు మరియు పాల్గొనేందర్ గారు, కస్తూరి వాసు గారు, మరియు సురేందర్ గారు, మునిగా గారు, వారందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా ముందున్న నిర్మల్ పట్టణ మరియు నిర్మల్ జిల్లా ఆర్యవైశ్య మహిళలందరికీ ఈరోజు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో అసలు ఎన్ని జరుగుతుంది. ఆర్యవైశ్య మహిళలందరికీ ఈరోజు వేదిక పరంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, మీరు వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది మాకు. ఎన్నో గొడవలు టీవీలో రోజు అసలు ఎన్ని జరుగుతున్నాయో అవన్నీ మనము మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా మనం చెప్పగలగాలి. ఎక్కడైనా అన్యాయం జరిగింది అంటే మనం వెళ్ళి మీరు సర్దుకుపోవాలి అని చెప్పగలగాలి. మనం మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. మీకు మహిళ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో ఒక చిన్న మాటలో చెప్తాను నేను మీకు. చెప్పమంటారా? మహిళ ఎలా ఉంటుంది అంటే చాలా షార్ప్గా పనిచేస్తుంది తన బ్రెయిన్. ఇప్పుడు మనము బ్రదర్ పెద్దవాడు ఉంటాడు, ఒక 4-5 అన్నలు ఉంటారు, చెల్లెలు చిన్నవాళ్ళు ఉంటారు. కానీ అన్నయ్య చెప్తాం, అరే అన్నయ్య నువ్వు చేసేది అది రాంగ్ అన్నయ్య. కానీ మన వయసు చాలా చిన్నది, వాడికి ఒక 30 years ఉంటాయి, ఆ పిల్లకి ఒక 15 years ఉంటాయి. కానీ ఆవిడ అంటే చిన్నప్పటి నుండి మహిళలు చాలా షార్ప్గా ఉంటారు. ఇంట్లో కూడా చాలా మంది ఇళ్లలో మనం జరుగుతూనే ఉంటారు. హస్బెండ్ ఏదైనా చెప్తుంటే ఏమంటే మీరు చేసేది ఇది రాంగ్ ఏమోనండి, ఒక్కసారి స్టెప్ చూసుకోండి మీరు అని జరుగుతూ ఉంటాయి. అయితే మీకు ఒక చిన్న విషయం అన్నాను కదా, ఒక పూర్ ఫ్యామిలీ ఉంటుంది. పూర్ ఫ్యామిలీ అంటే వాళ్ళు తినలేని స్థితిలో ఉంటారు, వాళ్ళకి అసలు ఏమీ లేదు. ఆవిడకి కళ్ళు కనిపించవు, కొడుకు కూతురు ఉంటారు, కొడుకుకి ఏమీ ఉండదు, తినడానికి ఫుడ్ ఉండదు. వాళ్ళ పెళ్ళైపోయి చాలా సంవత్సరాలు అయిపోతుంది, వాళ్ళకి పిల్లలు ఉండరు, ఏది ఉండదు. అమ్మవారు ప్రత్యక్షమైంది. మన అమ్మవారిని మనం ఏమడిగినా ఇస్తుంది, పర్ఫెక్ట్గా మనం అడగగలిగానే. కానీ అమ్మవారు ప్రత్యక్షమై అమ్మ నీకు ఏం కావాలి, నీ కోరిక
లేదా అమ్మా మనకు ఆస్తి లేదు కదా, ఆస్తి అడుగు అంటే తల్లి అంటే లేడీస్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటారు అక్కడ అర్థమైంది. భగవంతుడు ఏమడుగుతుందంటే బంగారు ఉయ్యాల్లో నా మనవడిని చూడాలని ఉంది అని అడుగుతుంది. అంటే అంత పర్ఫెక్ట్గా ఎలా అడిగింది అంటే బంగారు ఉయ్యాల్లో మనవడిని చూడాలని ఉంది అంటే తనకి కళ్ళు వస్తాయి. బంగారు ఉయ్యాల్లో అంటే ఎంతో ఆశ వస్తుంది, వంశాధార కూడా వస్తాడు. అంటే మహిళలు అంత పర్ఫెక్ట్గా ఉంటారు. అయితే ఇంకో విషయం, మేము మహాసభ నుండి అన్ని జిల్లాల వారిని పిలిచి మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. 33 జిల్లాలు ఉన్నాయి. నిర్మల్ జిల్లా వాళ్ళు ఎప్పుడూ రాలేదు మా దగ్గరికి. మన లక్ష్మీనారాయణ గారు చాలాసార్లు వచ్చారు మా ప్రోగ్రామ్స్కి, చూసే ఉంటారు. చాలా బాగా చేస్తాం ప్రోగ్రామ్స్. అయితే మేము మండలాల వాళ్ళు కార్యక్రమాలు చూసి ఆ మండలాల వారికి జిల్లాల వారికి మేము మంచి మంచి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరేం చేయండి అంటే మన మండలాలు కూడా డెవలప్ అవ్వాలి కాబట్టి మీరు పద్మజ గారు మీకే ప్రతి మండలం నుండి మహిళలను పిలిచి మీరు వాళ్ళకి సత్కరించడం, మండలాలు ఎలా ఏర్పాటు చేయాలి అవన్నీ చెప్పగలిగారనుకోండి అంటే మనకి మండలాలు బాగుపడతాయి, ఊళ్ళు బాగుపడతాయి, జిల్లాలు బాగుపడతాయి. అంతే కలిపి మన రాష్ట్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని కోరుకుంటూ మీ సుష్మా. సోదరి మనకి అలాగే ప్రెస్ వాళ్ళు కానివ్వండి, మీడియా వాళ్ళు కానీ వచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారాలు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇది ఒక 100 సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఆ రోజుల్లో ఏంటంటే మార్చి 8 రోజునే కాకుండా అంటే కొన్ని దేశాల్లో ఫిబ్రవరిలో, ఆగస్టులో అలా చేసుకునేవాళ్ళు. అలా కాదు, మహిళలు కూడా 50% రిజర్వేషన్ కావాలని ఎప్పటి నుండో పోరాడుతున్నారు. అప్పుడు మార్చి 8 సండే రావడం జరిగింది. ఈరోజు మనం ఉమెన్స్ డే చేసుకోవాలి అని ఆ రోజు మహిళా దినోత్సవ కార్యక్రమం చేసుకోవచ్చు అని ఆ రోజు ఖరారు చేశారు. అలాగే మనకి కూడా నిన్న మన కేసీఆర్ కూడా చెప్పారు, మహిళా దినోత్సవం మార్చి 8 రోజున ఇప్పటి నుండి హాలిడే కూడా ప్రకటించారు. అది కూడా అందరికీ తెలుసు అనుకుంటాను. థ్యాంక్ యూ అండి. అంటే మహిళలు ఏ రంగంలో తీసుకున్నా, ఆనాడు ఝాన్సీ లక్ష్మీబాయి అయితే ఏంటి, మన ఇందిరాగాంధీ అయితే ఏంటి, ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. టీచర్స్ ట్రైన్స్ నడుపుతున్నారు, ఫ్లైట్స్ నడుపుతున్నారు. ఒక్క రంగం కాదు, ఏ రంగం తీసుకున్నా నేనున్నాను అని చూపిస్తారు వాళ్ళు. మహిళలకి ఎంత ఓపిక ఉంటుందంటే మన వాళ్ళు కొంచెం ఇంట్లో కర్రీస్ బాగాలేదనుకోండి, కొంచెం బాగా చేస్తావు నువ్వు అంటే చాలు 100 రకాలు చేసి పెడతాం కదండి. మహిళలు అందరూ అంతే. అంటే మనకి ఓపిక చాలా ఎక్కువ. మనం ప్రతి విషయంలో నెంబర్ 1గానే ఉంటాం. ఈ మధ్య మెట్రో స్టార్ట్ అయింది, మీకు అందరికీ తెలుసు. హైదరాబాద్లో మెట్రో నడిపిన మహిళ కూడా మన వైశ్య మహిళ. తన పేరు సురేఖ అనుకుంటా, సురేఖ తన పేరు. మన వైశ్య మహిళ నడిపారు. మేము మహాసభ నుండి ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాము. మేము లాస్ట్ ఇయర్ ఏం చేసాము అంటే మహిళలు ఏ రంగంలో ఉన్నా సరే మీరు చేసే కార్యక్రమాలు చిన్న బయోపిక్ తీసుకొని రండి, మేము అవార్డ్స్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. మేము ఒక 15 days టైం ఇచ్చాము. అసలు యాక్చువల్గా 15 days టైం ఇస్తాము. మనవి 102 గోత్రాలు కదండి. అయితే 102 మెంబర్స్కి అవార్డ్స్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. మేము చెప్తే మాకు 3 daysలో 150 మెంబర్స్ మాకు వాళ్ళ వీడియోస్తో సహా పంపించేశారు. అంటే మన వైశ్య మహిళలు దేంట్లో లేరండి. వాళ్ళు కిరాణా షాప్ నడిపిన నెంబర్ 1గానే, వ్యవసాయం చేసిన నెంబర్ 1గానే, టీచర్గా చేసిన నెంబర్ 1గానే, అడ్వకేట్, ప్రతి రంగంలో మనం ఇంత బిజీగా ఉంటున్నాము అంటే మన హస్బెండ్స్ కూడా మనకి చాలా సపోర్ట్ చేస్తున్నట్టే లెక్క. నేను హైదరాబాద్ నుండి ఇంతవరకు వచ్చాను అంటే మా హస్బెండ్ సపోర్ట్ చేయడం వల్లే వచ్చాను. మహిళలు ముందుండి ఎదుగుతున్నారు అంటే దానికి కారణం వెనక మన వెనుకున్న పురుషులే. పురుషులు ముందుకెళ్ళి వెతుకుతున్నారు అంటే దాని వెనక ఉన్న మన మహిళలే. కాకపోతే మనము మాత్రమే అదే భర్త, అదే తండ్రి, అదే తోబుట్టువులు. ఈరోజు నేను ఇక్కడికి సక్సెస్ఫుల్గా వచ్చి వెళ్తున్నాను అంటే నా డ్రైవర్ ఉండొచ్చు, అతను కూడా నాకు ఒక తమ్ముడు, ఒక కొడుకులాగా. అంటే మనకి ఎప్పుడు అండగా దండగా ఉండేది అప్పుడు తండ్రి, ఇప్పుడు బిడ్డ, భర్త, అన్ని రంగాల్లో మనకి అడ్వెంట్స్ ఉండబట్టే మనం ఇంత ముందుకి సక్సెస్ఫుల్గా రాగలుగుతాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా సంఘం నుండి ఇక్కడ మహిళా దినోత్సవ కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, విచ్చేసిన సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు. నేను నిర్మల్ రావడం మొదటిసారి. ఆదిలాబాద్ వచ్చాను, కానీ ఫస్ట్ టైం వచ్చాను. బాగా చేశారు. కరోనా టైం కాబట్టి మహిళా దినోత్సవ కార్యక్రమం ఎంతో బ్రహ్మాండంగా చేస్తారు అనుకోలేదు. ఇలా ప్రతి కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేయాలని, మీరు ఏ కార్యక్రమం చేసినా మేము ముందుండి మీకు సక్సెస్ఫుల్ చేసేదానికి కూడా బాధ్యత తీసుకుంటాము. మీరు సక్సెస్ఫుల్ చేయాలి. అందరూ కూడా వరంగల్ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ను విద్యార్థులు అడ్డుకున్నారు. పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. దీంతో టీఆర్ఎస్ నాయకులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. పల్లాకు, దాస్యం వినయ్ భాస్కర్కు మద్దతుగా నిలిచిన వర్సిటీ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్, బొల్లికొండ వీరేందర్ తదితరులు విద్యార్థి సంఘాల నాయకులను అడ్డు తొలగాలని కోరారు. వారు ససేమిరా అనడంతో పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి వర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని జిల్లా డీసీసీ అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, పొన్నం ప్రభాకర్, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమానికి ఊపిరిపోసిన నిరుద్యోగులు మోసం చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. కేసీఆర్ని నమ్మి ఓటు వేయడానికి నిరుద్యోగులు సిద్ధంగా లేరని, 1,50,000 ఉద్యోగాలు ఎవరికిచ్చారని ప్రశ్నించారు. అనంతరం సభా ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సర్పంచులను శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తను నిజంగానే చాలా మంది యువకులకు తెలియదు, పట్టభద్రులు యువకులు ఎంతోమంది వాళ్ళకి తెలియదు తన పాత్ర ఏంది తెలంగాణ సాధించాల అంటే. రెండో తెలంగాణ ఉద్యమం మొదలైందంటే తనేసిన ఇత్తనం వల్లనే మొదలైంది. దాని కింద వచ్చిన కథ ఉన్నది, నేను తర్వాత దాని గురించి. ఏంటంటే వైఎస్ఆర్ గారు ఒక గొప్ప నాయకుండే. ఆరోగ్యశ్రీ తెచ్చిండ్రు, ఫీ రీంబర్స్మెంట్ తెచ్చిండ్రు, ఎన్నో మేము మాట్లాడుతున్న సందర్భం లోపల బీజేపీకి సంబంధించిన రామచంద్రరావు మేము శాసనసభలో ఉంటే శాసన మండలిలో ఉన్నాడు. ఇరిగేషన్ పైన చర్చ నడుస్తుంది, ఇక్కడ అక్కడ కూడా ఇరిగేషన్ పైన చర్చ నడుస్తుంది. ఆయన కూడా అడగాలా ఉందా? మీరు ఆలోచన చేయండి. నిజంగా ఈ రామచంద్రరావుకి మన పాలమూరు రంగారెడ్డి మీదనో, హైదరాబాద్ తాగునీటి మీదనో ఏ మాత్రమైనా చేయాలన్న కోరిక ఉంటే ఆ రోజు శాసనసభలో రామచంద్రరావు మాట్లాడాలా వద్దా? మీరే చెప్పండి చెప్పండి. మరి ఎందుకు మాట్లాడలేదు? అట్లా మాట్లాడలేని వ్యక్తికి ఈ రోజు మన ప్రాంతానికి వచ్చి ఓట్లు అడిగే హక్కు ఉందా లేదా? మీరు మాట్లాడండి. ఇక మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సామాజికంగా ముందడుగు వేస్తారని, ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఏపీఐఐసీ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా కోరారు. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం గోపాలకృష్ణపురంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమగ్ర శిశు అభివృద్ధి శాఖ అధికారులు, నగర ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ పద్మజ, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పద్మజ, ఎంపీడీఓ ఇందిరమ్మ, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. నాకు కొంచెం రవే, నాకు కొంచెం వెనకాలనా? ఓకే ఓకే పుట్టుకో అయ్యా పంపిస్తా మా కూడా చాలు. మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు బాలయోగి గురుకులం స్కూల్ ఐసీడీఎస్ తరఫున మనము సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఏపీఐఐసీ చైర్మన్ గారు శ్రీమతి ఆర్కే రోజా
నాయక్ గారికి అందరి తరఫున స్వాగతం తెలియజేస్తూ డయాస్ ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం స్టార్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. లో మహిళలందరూ కూడా బయటకు వచ్చి వీధుల్లోకి వచ్చి కుటుంబ సభ్యులకి పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ నా మొద్దులు. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో లేట్ గా అయినా మనం లేటెస్ట్ గా హ్యాపీగా రిలాక్స్డ్ గా జరుపుకోవాలని సాయంకాలం పెట్టుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఆల్మోస్ట్ చాలా హెక్టిక్ షెడ్యూల్. సో లేట్ గా వచ్చినందుకు సారీ. అండ్ సో విమెన్స్ డే రోజు మిమ్మల్ని కలవాలి అని గట్టిగా మేడంకి చెప్పాను కాబట్టి లేట్ అయినా కలవాలని ఇంత దూరం వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. నాకెప్పుడు కూడా ఆడవాళ్ళకి ఒక సపోర్టివ్ గా ఉండాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఆశ. ఎందుకంటే మహిళలందరూ కూడా శక్తివంతులు, మల్టీ టాలెంటెడ్ ఉన్నవాళ్ళు. కానీ వారి శక్తి వారికి తెలియదు. తల్లిదండ్రులన్నా వారిని ప్రోత్సహించాలి, లేదా టీచర్స్ అన్నా ప్రోత్సహించాలి, లేదా ఫ్రెండ్స్ అయినా ప్రోత్సహించాలి. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్లో బీజేపీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు ముద్దిరాజు రామచంద్రరావు అధ్యక్షతన బీజేపీ డోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గులోత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో పట్టభద్రుల సభ్యుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ తెరాస పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ కంపెనీలో పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ పార్టీని విమర్శించే నైతికత టీఆర్ఎస్కు లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన పార్టీ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ టీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బొందపెట్టే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఆయన ఎప్పుడు ఫామ్ హౌస్ కన్ఫైన్ ఉంటాడు తప్ప ఒక్కనాడు ప్రజలకు అందుబాటులో లేడు. దిగులు రాష్ట్రంగా చెప్పినటువంటి తెలంగాణ ఈరోజు 3 లక్షల కోట్ల అప్పులు మునిగిపోయింది. నిరుద్యోగులు ఒక్కరు లేడు. ఎందుకంటే లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి గంటా చక్రపాణి రిటైర్ అయ్యేటప్పుడు ప్రకటించింది, నేను ఇచ్చిన 35,000 ఉద్యోగాలు 1,30,000 ఇంత అబద్ధం. వివిధ శాఖల్లో వచ్చిన ఉద్యోగాలు కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగాలను ఎంకరేజ్ చేసింది తప్ప కొత్త ఉద్యోగాలు ఇచ్చింది ఏమీ లేదా, 35,000 తప్ప. కాబట్టి మొదటి సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు ఇస్తానందుకు మండ మీద ఉన్న నిరుద్యోగులు ఒక్క నిరుద్యోగి కూడా ఓటు వేసే ప్రసక్తి లేదు. ప్రభుత్వ ఉద్యోగులనేమో బ్లాక్మెయిల్ చేస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ అనేది ఇస్తామని చెప్పి పిఆర్సీ ద్వారా 7.5% ప్రకటించారు. కాబట్టి ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా ఈరోజు గవర్నమెంట్కి ఓటు వేసే పరిస్థితిలో లేడు. కాబట్టి ఒక ఘోర పరాజయాన్ని టీఆర్ఎస్ ఇక్కడ 2 చోట్ల కూడా ఇక్కడ నేను మొన్న రాజేశ్వరికి చెప్తారు. అక్కడ హైదరాబాద్కి వస్తే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన పీవీనరసింహరావు కూర్చొని ఆమె తెలంగాణ ఉద్యమాలు ఇప్పుడు నేనైతే చూడే మరి నేను తెలుగుదేశం ఉద్యమకారుడు. వికారాబాద్ జిల్లా కోడంగల్ మండలంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి ఇందులో భాగంగా అన్నారం గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సర్పంచులను సన్మానించారు. చెట్లపల్లి, అంగడి రాయచూర్ గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయులు పట్టభద్రులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలుసు అంతా నీకందరూ యువకులు అందరూ చదువుకున్నారు, మీ అందరూ తెలుసు. సంవత్సరం నుంచి మొత్తం వచ్చే ఆదాయం అంతా తగ్గిపోయింది. భారతదేశం అంతా కాదు, మన రాష్ట్రమే కాదు, భారతదేశం ప్రపంచం అంతా తగ్గిపోయింది. ఈ ఆదాయం తగ్గిపోవడం వల్ల కొంచెం నోటిఫికేషన్ ఏదైతే తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అదే కాకుండా మనకి ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్క గడపకు మనకు సంక్షేమ పథకాలు ఉంటాయి. రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, కరెంట్ వస్తుంది, పెన్షన్లు వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి వస్తుంది, కేసీఆర్ కిట్ వస్తుంది. ఇన్ని పథకాలు ఎవరు చేయలే గతంలో, ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మేము ఎంత చూసాం. ఎందుకంటే రైతు బంధు వచ్చింది, అందరికి ఎకరాకి 5,000 వచ్చినాయి. ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది. కేసీఆర్ ఉన్న రోజులు ఇది అయితేనే ఉంటుంది. ఇవన్నీ కూడా మన ఇంటికే వస్తున్నాయి. కాబట్టి ఆలోచించి మీరు ఎవరో మాటలు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ చెప్పిన మాటలు వినకండి. తప్పకుండా
ముఖ్యమంత్రి గారు ఇంకా గెలిచిన తర్వాత తప్పకుండా వాణిదేవి గారు గెలిపియండి. గెలిచినాక అన్ని కూడా చేపిద్దాం. నిరుద్యోగ వృద్ధి కానీ జాబులు ఇచ్చాం, ఇంకా ముందు కూడా జాబులు ఇస్తారు. 50,000 నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఎవరు కూడా అందరూ కూడా ఒకరికొకరు చెప్పుకోండి. ఎందుకంటే తెలుగు మనం ఇంతకుముందు మీకు తెలుసు రోడ్డు సమస్య ఉంటే 6 కోట్ల రూపాయలు ఆపదలు ఎవరున్నా ఎంబడే సీఎం రిలీఫ్ ఫండ్ తీయడం, మన లక్షలు 50,000 60,000 తీయడం, ఒక్కొక్కరికి 4 లక్షలు 5 లక్షలు 7 లక్షలు కూడా ఇచ్చిన ఒక్కొక్కరికి 7 లక్షలు కూడా ఇచ్చిన. తప్పకుండా ఎవరు ఆపదలు ఉన్నా హాస్పిటల్ ఉన్నా, ఎందుకంటే పేదవాళ్ళు వైద్యం చేసుకోలేకపోతాం, డబ్బులు ఉన్నాయి, వాళ్ళకు డైరెక్ట్ గా కొంతమందికి అడ్వాన్స్ ఇచ్చిన వెళ్ళిపోవచ్చు. హాస్పిటల్ అయితే డైరెక్ట్ సీఎంతో తీసుకుపోయి వాళ్ళకు రూపాయి ఖర్చు పెట్టుకుని ట్రీట్మెంట్ చేయించాం. కొంతమందికి ఏమో తర్వాత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మల్లారెడ్డి యూనివర్సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, నారీ శక్తి వర్ధిల్లాలన్న ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి జిల్లాలో ఘనంగా ఉమెన్స్ డే వేడుకలు, ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. నిర్మల్లో ఉమెన్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి, మహిళల్లో మార్పు ప్రశంసనీయమైనదన్న కాచం సుష్మా. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత, ప్రచారానికి వచ్చిన పల్లా రాజేశ్వరరెడ్డిని అడ్డుకున్న విద్యార్థులు. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం, సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని విమర్శ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.